హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నిన్న సండే కదండి, మా ఇంట్లో అయితే మష్రూమ్ మిన్ మేకర్ కలిపి బిర్యానీ చేశాను. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా ఉంటుందండి. అసలు హోటల్ స్టైల్లో ఉంటుంది. తర్వాత నాన్ వెజ్ తినేవాళ్ళకి కూడా తినని వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం మరిగే నీళ్ళల్లో మిన్మేకర్ వేసి తీసేయండి. అవి తీసిన తర్వాత ఇవి కూడా ఒక గంట ఉప్పు నీళ్ళల్లో వేయండి. ఉప్పు నీళ్ళు ఒక గంట వేసిన తర్వాత ఇలా మీకు ఏ సైజు కావాలో ఆ సైజుగా కట్ చేసుకోండి. ఇవి కొంచెం 2 రోజులు అప్పటికప్పుడు అయితేనే కొంచెం తెల్లగా ఉంటాయండి. ఒక్క రోజు ఇంట్లో నిలవ ఉన్న కొంచెం రంగు మారినట్టు అనిపిస్తుంది. ఇదిగోండి, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే ఒక 1/2 డజన్ పచ్చిమిరకాయలు తీసుకున్నాను. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా వేసుకున్నాను. అలాగే ముందు తగినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత చెక్క, లవంగం, ఆకు, అది మనకు తెలుసు కదండి, మీకు గరం మసాలాలు అన్నీ వేసుకుంటాం మనం. అలాగే మరాఠీ మొగ్గ, సాజీరా అన్నీ వేసి చక్కగా ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేయండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా మగ్గనివ్వండి. ఒకసారి మగ్గిన తర్వాత అవి కూడా శుభ్రం వేస్తండి. ఇవి తినే వాళ్ళకి కూడా నేను నాన్ వెజ్ తింటున్నాను అన్న ఫీలింగ్ వస్తుందండి. అంత బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేయండి. కొత్తిమీర పుదీనా కూడా బాగా మగ్గిన తర్వాత మిల్ మేకర్ వేసేయండి. మిల్ మేకర్ తర్వాత అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత మష్రూమ్ కూడా వేసేయండి. మష్రూమ్ కూడా వేసిన తర్వాత అవి కూడా కొంచెం మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత అప్పుడు మీకు కావాల్సినంత ఉప్పు, కారం, పసుపు, అలాగే గరం మసాలా కూడా కొంచెం వేయాలండి. గరం మసాలా వేస్తే చాలా రుచిగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. తగినంత ఉప్పు, కొంచెం మగ్గిన తర్వాత ఒక పెద్ద స్పూను పెరిగేయండి. ఆ పెరుగు కూడా కొంచెం బాగా కలపండి. అందులో కలిపిన తర్వాత 1-2 బియ్యం మనం ఎలా వేసుకుంటామంటే రైస్కి, ఇప్పుడు పలావ్కి వేసుకున్నా, రైస్కి వేసుకున్నా అంతేనండి వాటర్. తర్వాత ఒక పెద్ద గరిటె అది ఒక 2 స్పూన్లు అనుకోండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ అంటున్నానండి, నెయ్యి వేసుకోండి. కొంచెం దగ్గు వస్తుంది, అందుకని మాట త్వరపడుతుంది. తగినంత నెయ్యి వేసుకోండి. లాస్ట్లోనే నెయ్యి వేసుకుని మూత పెట్టేయండి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఈ 2 కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు నచ్చితే కనుక ఒక గుప్పుడు కాజు కూడా వేసుకోండి, బాగుంటుంది. నానబెట్టిన కాజు వేయండి. 1 గంట నేను నానబెట్టిన కాజు వేసాను. అది అయిపోయింది చూడండి, సూపర్గా ఉంటుంది.